Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్లో దుమ్ము రేపుతున్నారు కాటేరమ్మ కొడుకులు. వాంకడే మ్యాచ్లో మాత్రం నిన్న జరిగిన దాంట్లో రికార్డు విజయాలను నమోదు చేశారు. సన్ రైజర్స్ ఖాతాలో వరుసగా 5వ విజయం నమోదైంది. మొత్తం ఇది సన్ రైజర్స్కు 6వ విజయం. సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్రధానంగా హెడ్ 76, క్లాసెన్ 65తో హాఫ్ సెంచరీలు చేశారు. మరోవైపు అభిషేక్ శర్మ 45, సలీల్ 30, నితీష్ రెడ్డి 21 పరుగులు చేశారు. టోర్నీలో ముంబై ఇండియన్స్కు 6వ ఓటమి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్కు 6వ విజయంగా నమోదైంది. ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోక తప్పని పరిస్థితిలో ముంబై ఇండియన్స్ కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నుల్లో ఒక్కసారి సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5వ విజయం, అదేవిధంగా మొత్తంగా 6వ విజయం సాధించినటువంటి పరిస్థితి. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్కి సంబంధించి లక్ష్యం ఎంత భారీగా ఉన్నా లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో గత ఐపీఎల్ మ్యాచ్లతో పోలిస్తే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫరెంట్గా కనబడుతుంది. దూకుడు స్వభావంతోనే ముందుకు వెళ్తుంది. ప్రీవియస్ మ్యాచ్ ఒకసారి మనం గమనించినప్పుడు మొత్తం 229 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ఫుమని ఉద్దేశించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మరోవైపు ముంబై ఇండియన్స్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కనబడుతుంది. ప్రధానంగా హెడ్తో పాటుగా అభిషేక్ వీరిద్దరు కూడా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో బలమైనటువంటి పునాది వేసినటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. మ్యాచ్ యొక్క తీరుతెన్నులపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. రాత్రి జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం కొంతవరకు కీలకంగా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా కనబడుతుంది పర్ఫార్మెన్స్. ఎలా చూడొచ్చు అంటారు? మ్యాచ్ యొక్క పూర్తి విశ్లేషణ ఏంటి? సిరాజ్, ఇప్పుడు మనం అంటే ఈ ఐపీఎల్ లో పంజాబ్ విషయంలో కానీ లేదా రాజస్థాన్ విషయంలో కానీ ఆర్సీబీ విషయంలో కానీ అలాగే ఇప్పుడు వీళ్ళ విషయంలో అంటే ఒక దాని అంటే సిమిలర్ గా ఒకటి కనపడుతుంది. ఏంటి అని అంటే బౌలింగ్ విభాగం ఫెయిల్ అయితే బ్యాటింగ్ విభాగం సక్సెస్ అవ్వాలి, లేదా బ్యాటింగ్ విభాగం సక్సెస్ అయితే ఇట్లా బ్యాటింగ్ విభాగం ఫెయిల్ అయితే బౌలింగ్ విభాగం సక్సెస్ అవ్వాలి అనే ఒక ఫార్ములాను పెట్టుకొని వాళ్ళు ఆడుతున్నారు. మొన్న పంజాబ్ అలాగే ఆడింది, అలాగే ఈ రోజు నిన్న ఆడినటువంటి హైదరాబాద్ కూడా అలాగే ఆడినటువంటి పరిస్థితి. ముంబై భారీ స్కోర్ చేసింది 243, అలాగే 244 టార్గెట్ అంటే చాలా కష్టం అని, అలాగే ముంబైకి అనుకూలంగా ఉండేటువంటి పిచ్ అని, అలాగే ముంబైకి బలమైన బౌలింగ్ లైనప్ ఉందని ఇలా చాలా మంది కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో పవర్ ప్లేలో 80కి పైగా పరుగులు వస్తే హైదరాబాద్ గెలుస్తుందని అనుకున్నాము. అదే జరిగింది. 80కి పైగా పరుగులు వచ్చాయి, హైదరాబాద్ గెలిచింది. అలాగే ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా, వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఓపెనర్లు కానీ లేదంటే ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ కానీ, అలాగే హెన్రిచ్ క్లాసెన్ కి సపోర్ట్ చేసే విషయంలో నితీష్ కుమార్ రెడ్డి కానీ, అలాగే సలీల్ అరోరా కానీ వీళ్ళు ఎక్కడా కూడా అంటే మ్యాచ్ వదలకూడదు అనేటువంటి పట్టుదలతో కనపడి భారీ షాట్లు ఆడటం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఆడినటువంటి షాట్స్ లో ఎక్కడా కూడా ఒక పిచ్చి షాట్ కూడా లేదు. చాలా కాన్ఫిడెంట్ గానే వాళ్ళు ఆడినటువంటి పరిస్థితి ఉంది. అదే హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవాలి. కొంతవరకు ముందు నుంచి ఉప్పల్ స్టేడియం మా ప్రధానమైనటువంటి ఆయుధం, హోమ్ గ్రౌండే మాకు బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు. ఇది కొంతవరకు గతంలో విన్నటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏ పిచ్ ప్రభావం కూడా లేదు. హైదరాబాద్ ఏ పిచ్ లో ఆడినా మేము విజయ బావుట ఎగరవేస్తాం అనేటువంటి రీతిలో కనబడుతుంది. అలా అనుకోవచ్చు, చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే వాళ్ళు బౌలింగ్ కి సంబంధించి మార్పులు చేశారో ఆ బౌలింగ్ కి చేసినటువంటి మార్పులు వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అలాగే ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ప్యాట్ కమిన్స్ కొంత ప్రభావం చూపలేకపోతున్నాడు ఫామ్ లో లేకపోవడం వల్ల. కానీ మిగిలిన బౌలర్లు ఇషాన్ మలింగా కానీ లేదంటే ప్రఫుల్ హింగే పరుగులు ఇచ్చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నాడు. అంటే వికెట్లు అంటే కీలకమైనటువంటి సమయంలో వికెట్లు తీయటం ఇదంతా కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతోంది. అలాగే మిగిలిన బౌలర్లకు సంబంధించి కూడా ఇప్పుడు దూబే కానీ, హర్ష్ దూబే కానీ, ఇలా కొంతమంది బౌలర్ శివాంగ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పట్టుదలగా ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే హైదరాబాద్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి రావడం, అలాగే అభిషేక్ శర్మ ఫామ్ లోకి మళ్ళీ తిరిగి రావడం. అంటే T20 వరల్డ్ కప్ తర్వాత అతను కొంత ఫెయిల్ అవుతున్నాడు అనేటువంటి విమర్శలు వచ్చాయి. అంటే టోర్నీ ఫస్ట్ సీజన్ లో జరిగిన అంటే ఫస్ట్ అర్ధ భాగంలో జరిగినటువంటి మ్యాచ్ల్లో కొంత ఫెయిల్ అయినట్టు కనిపించాడు. కానీ ఆ తర్వాత చాలా జాగ్రత్తగా రాణించడం, అంటే షార్ట్ సెలక్షన్ విషయంలో కూడా తన బలహీనతలను కొంత ఓవర్కమ్ చేయడం, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతున్నాయి.
సో ముంబై పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారు? కేవలం 2 మ్యాచ్లు మాత్రమే విన్ అయింది, 6 మ్యాచ్ల్లో ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి. సో ముంబైకి వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రధానమైన అతన్ని మారిస్తే వాళ్ళని గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే కొత్త బంతిని బుమ్రాకి ఇవ్వాలి. ఫస్ట్ ఓవరే బుమ్రాకి ఇవ్వాలి. ఫస్ట్ ఓవర్ బుమ్రాకి ఇస్తే ఎఫెక్ట్ ఉంటుంది. అలా సెకండ్ ఓవర్ లేదంటే థర్డ్ ఓవర్ ఇలా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త బంతితో బుమ్రా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి బౌలర్. అలాగే నిన్న ముంబై చేసినటువంటి తప్పు 3వ ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. అవుట్ అయినా సరే దాన్ని సరిగ్గా వాళ్ళు అప్పీల్ చేయలేడు. అంటే కీపర్ అప్పీల్ చేశాడు కానీ మీ బౌలర్ ఒక బలంగా అప్పీల్ చేయలేకపోవడం అదంతా కూడా మైనస్ అయినటువంటి పరిస్థితి. అలాగే 2 వికెట్లు వాళ్ళు మైనస్ అయింది. ఒక రన్అట్ కూడా మిస్ చేసినట్టున్నారు. ఇలా ఫీల్డింగ్ లోపాలు కానీ కెప్టెన్సీ లోపాలు కానీ ఇవన్నీ కూడా ముంబైకి మైనస్ అయ్యాయి. మరి తర్వాత మ్యాచ్లో అంటే వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్ ఆశలు అనేవి సజీవంగానే ఉన్నాయి. మరి తర్వాత 6 మ్యాచ్ల్లో తర్వాత ఇంకొక 5 మ్యాచ్లే ఉన్నట్టున్నాయి. మరి 5-6 మ్యాచ్లు ఉన్నాయి. మీరు మిగిలిన మ్యాచ్లకు సంబంధించి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారనేది చూడాలి. అంటే మిగిలినటువంటి మ్యాచ్లో ఒకవేళ విన్ సాధించిన అంత ఎఫెక్టివ్ గా IPL లో టాప్ 6 లో ఉండేటువంటి పరిస్థితుల్లో అసలు కనబడుతుంది ముంబై? ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు 8 విజయాలు అవుతాయి. మిగిలిన మ్యాచ్లు అన్ని కూడా వాళ్ళు గెలిస్తే 8-7 విజయాలు అవుతాయి అనుకుంటా. 6 ఓడిపోయారు కదా. మిగిలిన మ్యాచ్లకి 6 ఓడిపోయారు, 2 గెలిచారు. 7 ఓడిపోయినా సరే గెలవచ్చు, సారీ ప్లే ఆఫ్ లోకి రావచ్చు. మరి దాన్ని ముంబై ఎలా ఓవర్కమ్ చేస్తుందనే చూడాలి. అంటే రన్ రేట్ పరంగా కూడా వాళ్ళు దృష్టి సారిస్తే మాత్రం ప్లే ఆఫ్ రావచ్చు. ఓకే, అంటే ప్రీవియస్ IPL మ్యాచ్లలో చూసుకున్నప్పుడు ఈ IPL లో హైదరాబాద్ పర్ఫార్మెన్స్ గురించి ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి ఏమైనా ఇష్యూ ఉందంటే ఏం చెప్తారు పర్ఫార్మెన్స్ లో? అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. అలాగే బౌలింగ్ కి సంబంధించి కొంత వాళ్ళు చేసినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా అడ్వాంటేజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ప్యాట్ కమిన్స్ రావడం కూడా వాళ్ళకి కొంత బలం చేకూరిందని చెప్పుకోవాలి. అలాగే అంటే అతను జట్లో ఉంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ కెప్టెన్సీ స్కిల్స్ కానీ అవన్నీ కూడా చాలా అడ్వాంటేజ్ అవుతాయి. అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్ గా మాత్రం నిన్న జరిగినటువంటి IPL మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకులు దుమ్ము దులిపారని చెప్పుకోవాలి. సో వాంఖడే మ్యాచ్ లో రికార్డు విజయాలను నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో వరుసగా 5వ విజయం నమోదైంది. మొత్తం 6 విజయాలతో పాయింట్ల పట్టికలో కూడా ఎగబాకినటువంటి వైనం. సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పైన ఘన విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది హైదరాబాద్. హెడ్ 76తో పాటుగా క్లాసన్ 65తో హాఫ్ సెంచరీలు బాదారు. మరోవైపు అభిషేక్ శర్మ 45, సలీల్ 30, నితీష్ రెడ్డి 21 పరుగులు చేశారు. టోర్నీలో ముంబై ఇండియన్స్ కు ఇది 6వ ఓటమిగా కనబడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోక తప్పని పరిస్థితుల్లో మాత్రం ముంబై ఇండియన్స్ కనబడుతుంది. ప్రధానంగా ఒకసారి మనం సన్ రైజర్స్ కి సంబంధించినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు పరిశీలించినప్పుడు సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో స్కోర్ ఎంతున్నా మేము అలవోకగా దాన్ని ఛేదించగలం అనేటువంటి కాన్ఫిడెంట్ మాత్రం సో హైదరాబాద్లో కనబడుతుంది. సో కొండంత స్కోర్ ఉన్నా దాన్ని ఈజీగా మేము ఛేదించగలం, ఎలాగైనా విజయ బావుట ఎగరవేయగలం. మేము ఉప్పల్ స్టేడియం మాత్రమే మాకు ప్రధానమైనటువంటి ఆయుధం కాదు, ఏ పిచ్ అయినా మేము విజయం సాధించి తీరుతాం అనేటువంటి రీతిలో విధ్వంసకరమైనటువంటి ఆట తీరునే కనబరిచినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఓపెనింగ్ జట్టు ఏదైతే ఉందో అభిషేక్ శర్మతో పాటుగా హెడ్, వీరిద్దరి ఆట తీరు మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. సో తమదైనటువంటి శైలిలో బ్యాటింగ్తో మాత్రం ఇద్దరు విరుచుకుపడ్డారు. సో సన్ రైజర్స్ ఈ ఇద్దరు బ్యాటర్ల ఛేదనలతో మాత్రం అదిరే ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. మరోవైపు ముంబై పరిస్థితి మాత్రం కొంతవరకు క్లిష్టంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో జరిగినటువంటి మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో కనబడుతుంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం జరిగినటువంటి 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో విజయం సాధించడం జరిగింది. కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలై సో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కనబడుతుంది. చూడాలి రాబోయేటువంటి మ్యాచ్ల్లో ఎలాంటి ప్రభావం కనబడుతుందో. కానీ ప్రీవియస్ మ్యాచ్లతో చూసుకున్నప్పుడు లేదా ప్రీవియస్ IPLలో చూసుకున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈసారి విధ్వంసకరమైనటువంటి ఆట తీరుతోనే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం పాయింట్ల పట్టికలో కూడా ఎగపాకుతుంది. ప్రధానంగా పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్ ఈ టీంలో మాత్రం టాప్ 6లో మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. మరి చూడాలి ముంబై పర్ఫార్మెన్స్ రాబోయేటువంటి మ్యాచ్లు ఏదైనా సో మార్పు చేసుకోక తప్పుతుందా, లేదా జరిగేటువంటి మ్యాచ్లో ఏదైనా విజయం సాధించి మరి కొంతవరకు ఏదైనా హిస్టరీని క్రియేట్ చేస్తుందో మనము వేచి చూడాలి.